హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి. ఏడు బండి కావాలంటే బ్యాండ్ మేళలతోటి డీజే సప్పులతోటి కొబ్బరికాయలు పట్టుకొని అగరబత్తి పట్టుకొని ఇక కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు ముట్టించి నిలుపుకోమన్నారు. ఇక పేరు పెడతారన్నట్టు అప్పటికిప్పటికన్నా అమావాస ముందు ఆడపిల్లగలగాలి, పుణ్యము నాడు కొడుకు అన్నారు. కన్నీ నిండు అమావాస నాడు ఉట్టిల్లు నీ పిల్లలే 12 దాటలేదమ్మ శివుని వరాన ఉట్టిల్లు. ఇంటికి పెద్ద కొడుకు బాలవర్ధిన, నువ్వు రెండో కొడుకు సూర్యవర్ధిరాజు. అమ్మా శివుని వరాన పుట్టింది కాబట్టి నీ చిన్న కొడుకు పేరు శివాసేన మహారాజు. అమ్మా అన్నలకు చెల్లె, అవ్వయ్యకు బిడ్డ, పుట్టింటి ఆడి బిడ్డ. అమ్మా ఆడి బిడ్డ శివానీల, ఆడి బిడ్డ శివానీల. కొత్త బట్టలు నీ బిడ్డ ఎంత ముద్దుకున్నది. సూర్య వేడికలు, చంద్ర వేడికలు, పొద్దుటి పొద్దులే ఆగన చోతులు. సూర్య వేడికలు, చంద్ర వేడికలు, పొలిసేటి పొద్దులే ఆగన చోతులు. ఎంత ముద్దు ఉన్నదమ్మా. అందుకే అన్నారు మానవుడు దానవుడు పన్ను ఏదుకుంటే అవ్వ పదవులు పెట్టాల గాని గుండె అందుకొని కుప్పలు తినదు గొప్పగా. పండుగ ఏదుకుంటే 10 మంది పెట్టాల గాని గుండెలు అందుకొని కుప్పలు తినదు గొప్పగా. మనం తినది మట్టి బారాట, పెట్టిన మలాది ఎత్తరాట. పేరు పెట్టిన బ్రాహ్మణులకు ఆవుదానము, గోవుదానం, వస్త్రదానం, సువర్ణ దానం చేసింది సిరిక భోజవారా. దాని వల్ల వట్టుకుంటే బ్రాహ్మణయ్యా, దాని వల్ల వట్టుకున్నాడు బ్రాహ్మణయ్యా. బొచ్చోళ్ళు దానం ఇచ్చులు పట్టుకొని పోతాడు. ఆ కుర్చీ బొత్సలో కాదు, ఈ రాజులో కాదు. 2వ ఇల్లు తోరణ మెత్తలు బాడుకావు తోరణ బాడైనే నీ దొంగతాడు తెంపితే మొన్న నర్సపేట కథ పోతే మీ ఎస్సీ వాళ్ళది నీళ్ళ ఎత్తుకొచ్చింది బాడక. ఆ టిన్ను చిన్నగా మంచిగా కూరసాగున్న పసుపు కలరు బాయికాడ ఎత్త కూలలకు అక్కడ బాయికాడ దాసామే. ఓహో నీకు సాధగానే నీకు మీ ఇంట్లో దాసి ఇంట్లో పని మనిషి పెట్టుకున్నాం. అచ్చో బాబా, అచ్చను నా పిల్ల వాళ్ళే ఉన్నావు. నాకు కూడా అమ్మవాళ్ళు అడిగవా ఏ ఊరం కట్టాము కట్టము నా ఎక్కడికి పోవాలి? ఎల్లుండి తెల్లారిది ఆదివారమే. మన అంగడి ఇక్కడనే. శివసేనరా నీ బిడ్డ పేరు శివజీలు ఏమన్నాడు? బాబా కట్టింది బిడ్డ లేని బ్రహ్మరాయన, బిడ్డ లేని ప్రేమలాయనమ్మా. అందుకే అంటారమ్మ పక్షులకే ఉన్న కాశపల మాట పక్షు వినగాళ్ళు దూర పాటే అవసన్నారు. తోడు తొట్టెలు కట్టింది దూర పాట వాడుతున్నామ్మా.
శివసేన శ్రీరాముడు గేటి ఉయ్యాలు శ్రీరాముడు గేటి అగిట నా పిల్లలు ఆడుకోవంగా అగిట నా పిల్లలు ఉల్లేకు ఉయ్యాలలు మంచిరాయి ఉల్లేకు ఉయ్యాల పెద్ద కొడుకులు ఎంత వాళ్ళైందో ఈ పిల్ల అంత వాళ్ళు వెయ్యాలి కదా పిల్లల సంగతి నవరావే నన్ను అయ్యో సంబరంగా దాడుకుంటున్నా కదా తల్లి చూడమ్మా పెంచుకున్నది కానీ కొడుకు సీత అన్నం తిన్నది అమ్మ తల్లి నాకు బిడ్డ సీత అన్నం తిన్నదమ్మా బిడ్డ మీద ప్రేమాలన్నా ప్రేమలన్నా అదిరాయ బిడ్డ మీద బ్రహ్మాలన్నా బ్రహ్మలన్నా అదిరాయ ఆటపగిలి పిల్ల కదా ఆటకు అన్న వదిలే బిడ్డ కదా ఆయనే నవరామే నాదను కథలు ఎవరైనా చెప్పుకుంటాం కానీ జరగబోయే కథలు ఏ తండ్రి చెప్తా ఏ తాత చెప్తాడమ్మా అమ్మమ్మ దురి చేస్తానానికి కోపం ఎక్కువ అంటాం కదిలానికి నీరు ఎక్కువ అంటారమ్మా పట్టాన బయట ఆ తల్లికు సీతాదేవి ఎక్కలేదు సొక్కులు అంటేనా కొడుక
శివసేన రాజా ఓ బిడ్డ పక్కలేసుకున్నాయి తల్లి కొడకా శివసేన రాజా బిడ్డ శివ నీళ్ళు మసినోడు సిరా నీళ్ళు వెళ్ళి సార్ మొగలట్టి ఆడలట్టి అమ్మమ్మ ఆ బిడ్డ కనుకనేమి శివలీల సనవాయం గుర్తాను శివసేన రాజు పాలు గుర్తాను సనవాయం ఎత్తుకుంటా మైల మాసంలోన అలారి కన్నుల్లా కన్నల్లా సంగతి అక్కడ ఎవరికల్లా చూసే ఎవరి కండ్ల పడ్డాక ఎవరి కండ్లకెళ్ళి తప్పించ ఎవరి తరం అవుతుందమ్మా అరే ఇవాళ ఎవరో ఒక వచ్చేది ఎవరో లెక్క సరి చేస్తానన్నాడే అయ్యో ఎవరు లెక్క సరి చేయమంటే ఎవరో ఒక వచ్చేది ఎవరో కాదు ఆయన అటు వండి కనుకనేవి సిలకపోతే సిలకపోతే మహారాజు భార్య సీతాదేవి ఇద్దరు జీవనాది వాళ్ళ ఒక్కనాడే ఎవరో పోరానున్నాయి ఇది ఎక్కడి వెళ్ళబోయి ఎవరో ఒక మట్టుకత్తను ఎవరి కాళ్ళ వండ బిడ్డ విన తల్లికి ప్రేమ తీరదా బిడ్డ నోట అవ్వ అని ఒక మాట అన్న విలువదా అమ్మా కడగడ కాయముడు వచ్చే గాయముడు కంటి గోడల మీద కడబాసం తీసిండ రాజుదేవి కేసి కడబాసం తీసి రాజు ప్రాణం పోతుందమ్మ విలువిల కొట్టుకుంటాండి విల్ల విల్ల రాజు కొట్టుకుంటా మన బాకి చేరుతుంది మన పిల్లలు పైన భార్యతో భర్తొక్క మాట చెప్పడాయన కాళవాసం తీసి ఎవడు తల్లిని కేసేనా సీత ఏ భూమి మీద ఈ కన్న ఒడిసింది ఎవలోకమో నా ప్రాణం పోతుంది మన చిన్న కొడుకు శివదేవరాజు మన బిడ్డ శివలీల పైన అయ్యాలి భర్త చేతు నన్న భార్య పెట్టదాయి భర్త సాగు భార్య చూస్తలేదు భార్య సాగు భర్త చూస్తలేడు తరుణారా ఒకటే గడియల్ల ఇద్దరు అల్లాడి పోతాండు దంపతులు ఎవరి కళ్ళు వండేనా పండుకున్న కాడ పండుకున్నట్టే భార్య భర్తలు అవరారు ఎవరి కళ్ళు వండిపోను ఎవరి వీధి నింద పెట్టుకోడు అవరార ఏదన్నా నింద పెడతాడు ఎవరో ఒక వంట పోతాడు నిండాలేంది పొందికూడదన్నారు అవరారం పండుకున్న కాడ పండుకున్నట్టే గా తల్లి సీతాదేవి కొడుకా బాలమతి రాజా తమ్ముడు పైలు చెల్లె పైలు అని పెద్ద కొడుకు చేతులను పెట్ట ఎడగాని అల్ల ఎవరు సాగు కాబట్టి నమ్మం ఎడమ కాల మీదికెళ్ళి ఇప్పుడు రెక్క మీదికెళ్ళి ఆ తల్లికి పండుకున్న కాడ పండుకున్నట్టు ఎడాలేని రోగం రోగమే రాబట్టి ఎడాలేని రోగం రోగమే రాబట్టి మైల మాంసములోన కోరే ఊరే మైల మాంసములోన కోరే ఊరే
లేవరెక్కరు లేవు పోతుంది కన్న తల్లి చూడు ఆయన ఏటుకుంటూ ఎక్కువ అవుతాని ఇవ మందిని ఏమంటే ఎవరి కళ్ళు అన్నా తల్లి ప్రాణం కండగది గచ్చన ఎటు చూద్దామన్నా ఎక్కడెవరో లేరు ఎటు చూద్దామన్నా ఎక్కడెవరో లేరు ఇరడంగ పసి పిల్లలు శివసేన మహారాజు నా బిడ్డ శివజీ అగో తల్లి పక్కల గోగోలే పిల్లలు ఎడుతాం వాళ్ళు దిగే పసి పిల్లలు సరబాయి ఎందుకు వదిలి పెట్టిందవ్వా ఎవరు ఎప్పుడు కాలబాలు వేసిందో కన్న తల్లి సనబాయం సేదెక్కిపోయినా ఆ వారి మీద దానికి పసి పిల్లలకు నోరున్నదా లోకగానం తెలియని పిల్లలాయే ఆ పిల్లలు గోగోలేరు తాను కన్నా తల్లి కాడి వెళ్ళిపోయింది ఓరి కొడుకరారా కొడుకో శివాసేనా కొడుకరారా కొడుకో శివాసేనా బిడ్డరారే బిడ్డ రోజు అవ్వా సంతాన బలమీయంగా భగవంతుడంటున్నాడు ఈ పిండం పోతుంది కానీ గట్టి పిండం ఆ తాడి పిండ అనుకుంటాడు బిడ్డ నువ్వు పోతానమని నువ్వు పోయినాక మీ బలగములకెళ్ళి మీ తాతనిస్తావా మీ అమ్మనిస్తావా మీ అమ్మనిస్తావా మీ బాబునిస్తావా అడుగుతున్నాడు బిడ్డ బిడ్డ దాని వెళ్ళ బిడ్డ అయితే మా వరనిద్ద మా బాబురనిద్ద డబ్బుకోరస్తాడు బిడ్డ బిడ్డ నువ్వు దానిగల్ల పిండానిగా నట్టున్నదే బిడ్డ బిడ్డ నేను పుట్టినాక 21 రోజు 21 రోజు వెళ్ళిన తెల్లారే అవరిస్తానని వచ్చినావా బిడ్డ అవనే గండన నువ్వు పుట్టినావా ఇవాళ నువ్వు సలబాయి నీకు బతికే బిడ్డ నిన్ను కైభూమి ఏడిపోతే నువ్వు ఎట్టబద్దలే నువ్వు వదిలి పిల్ల భయపడికే నువ్వు పెట్టి నిన్ను అన్నది ఆదుకుంటున్నా వదిలినది ఆదుకుంటురా వాళ్ళ కొరకు వీటో వంశరాని నీవుగా ఏడ్చి ఏడ్చి నీ ప్రాణం పోతే కన్న పేరు నాకేమి దక్కనే బిడ్డ నువ్వు పుట్టన్నాడన్నా నా ప్రాణం పోదాహే బిడ్డ రావే బిడ్డో బిడ్డ రాసివరీనా బిడ్డ వినగూరింది ఒరి కొడుకు బాలవర్తి రాజా మీ పడి మీద మను అయ్యా కొడుక ఇప్పుడన్నా మీరు ఇంటికి అత్తేనా తమ్ముడు బయలాని చెల్లె బయలాను తమ్ముడు బయలు చెల్లె బయలని మీ చేతులు పెట్టి కొడుకురారా ఆఖరి మగవన్నా చూసుకుందరు నానా ఇంటి ముందు పిల్లగానే ఆ ప్రకారం ఈ కాలు కడుకుంటే చెల్లి ఏడుపు తమ్మి ఏడిపిన్నారు అన్నారు వాళ్ళు ఇద్దరు వరకు ఇంట్లో గురికి వచ్చి అమ్మ రావే
నీ ప్రాణం వెళ్ళిపోతే ఆ చిన్న బాధపడిస్తారే అవ్వో నీ తోడ ఉట్టి రొల్లో అక్కడుండే పడిగే చెలేలుండే పడిగే అవ్వదీ మా తెల్ల బతుకులు బతికిరగాలని అవ్వ చెల్లెనెత్తుకొని నేను పెద్దవాళ్ళ పొందబోదునా చిన్నవాళ్ళ పొందబోదునా అవయ్యని పిల్లగల్లో మీర బావలుండాలన్నారే నీ తోడ ఉట్టి రొల్లో అన్నదమ్ములున్నా చెల్లె ఎత్తుకొని నేను మేర బావల ఇల్లు పిల్ల పొన్న పోయి వాళ్ళ గొడ్డంగా తిట్టంగా అన్న పక్కన తెలిపి చిన్న పల్లె వాళ్ళింటికి నీ చెల్లె తమ్ముడు చదువుకుంటున్నావు నీ ప్రాణం వెళ్ళిపోతే ఈ తెల్ల భూమి మీద బతుకదే వద్దేవరా తోటి ఒక మాట అయ్యో ఎవలారో నిర్వాణ గాని నా పెద్ద కొడుకు బాలవతి రాగిస్తానని చెప్పవే నీ ఎందుకు ఎవరోకి వెళ్ళిపోతావా నువ్వు భూమి మీద బతికుంటే ఇద్దరు తమ్ముల చదువుకుంటే చిన్న చదువుకుంటే నువ్వు ఏ ఊరికల్లా ఏ పల్లెకల్లా పోతే ఏ తల్లని ఏ తండ్రైనా ఓ తల్లి సీతాదేవి నీకు ఎంత ఉన్నది ఎంత ఉన్నది ఏ తల్లి అడిగదే నీ గర్భాలగిరి నీకు పిల్లలు ఎంతమంది అంటేనే అవ్వా నువ్వు నన్ను మర్చిపోయే అడిగినల్లా తోటి నాకు ఇద్దరు గడుగులు నాకు ఒక్క బిడ్డని చెప్పుకోవే అవ్వో నేను ఎవరో కొని అందుకు నేను వద్దునే అవ్వా కొడుకు
ఉండగానే ఇవాళ ఈ పొద్దువారి సంస్థానంలోన అలనాడుగా తండ్రి ఆ తండ్రి అయ్యదావంగా ఇద్దరు కూడా కూరగానే కన్నదండ్రు ఒక్క బిడ్డను గాని తండ్రి అయ్యయ్యా ఒక బిడ్డ పైన గాని గనాయినా కొడుకుల చేతుల్లో పెట్టిన తండ్రి అయ్యయ్యా భార్యో రాజవ్వా తీయనా తీరు నా బంధం నా భార్య మన బాకి ఎరుగున్నది ఓ బామా అని ముమ్మిది కనతల్లి రాజవ్వ ప్రాణం వెళ్ళిపోగా కొడుక గిద్దలే ఇద్దరు కొడుకుల దగ్గర తీసుకొని ఒరి కొడుకు ఒరి కొడుక జపాలన్న ఒరి కొడుక భాస్కరన్న అయ్యా మీరు చిన్ననాడు కొడుక కొడుకులారా అయిన కట్టం చేసిన కొడుక కొడుకులారా కాని కట్టం చేసిన కొడుక కొడుకులారు అయ్యలేని పిల్లలైనా ఓ నాయనా అయినట్టు దాదుకుంటారా ఓ నాయనా ఆనాడు అయ్యా వాకి దేరేనంటే ఇవాళ అవభాగ్యరా ఓ నాయనా అవభాగ్య చేరుతున్నది కొడుకులారా పలుగురక్కలు లేరు కొడుక ఓ నాయనా ఒక్కగాను ఒక్క అక్క మీ అక్కయ్య ఏదన్నా మాటంటే కొడుక కొడుకులారు మా పోటు చూసుకుంటా నా బిడ్డ వారిన పడవాడురా కొడుకులారు అయ్యలేని పిల్ల అంటే నైదు అవలేని బిడ్డ వేసి పోతా ఉన్నా తమ్ములుంటారు పైలో బిడ్డ నైదు నా ఇల్లు మరొక బిడ్డ నైదు నువ్వన్నా గల్లబడితే నైదు నన్ను మరిసిపోతారమ్మా నా కొడుకులు తమ్ముల తీరా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.